నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. త్వరలో నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా త్వరలో ప్రారంభోత్సవానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ డిఎఫ్ఓ జోజీ అటవీ శాఖ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు సాధ్యమైన త్వరగా యాత్రికులకు అందుబాటులోకి తీసుకురావడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. నర్సాపూర్ ఎకో పార్క్ లో యాత్రికుల సౌకర్యార్థం సుమారు 42 కాటేజీలు పీపీపీ మోడ్లో అటవీ శాఖ ప్రైవేటు యాజమాన్యం సహకారంతో నిర్మాణాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రారంభించుకుని యాత్రికులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నర్సాపూర్ ఎకో పార్క్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుందని, చూడచక్కని ప్రాంతంగా వెలిసిల్లుతూ యాత్రికుల మదిని కట్టిపడేస్తుందని ఆయన అన్నారు. ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు, యాత్రికులు సెలవు దినాల్లో నర్సాపూర్ ఎకో పార్క్ సందర్శించి ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆ రోజంతా సంతోషదాయకంగా గడుపుతారని, మరిన్ని సౌకర్యాలు యాత్రికులకు కల్పించాలనే ఉద్దేశంతో కాటేజ్ నిర్మాణాలు ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. రెయిన్ వాటర్ దీంట్లోకి వస్తుందా? వాటర్ రైసింగ్ వచ్చేస్తుంది మనకి ఇక్కడెక్కడ అటువైపు అనిపించే ఉంటుంది కాన్స్టెంట్ ఫారెస్ట్ కాబట్టి అది క్లీన్ ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ మీకు వేరే అర్బన్ ఏరియాస్ సో అవి తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి, మళ్ళీ ఏదో ఒక యాక్సిడెంట్ సార్. కానీ ఒక చిన్న కన్ఫ్యూషన్ ఏంటంటే వ్యూ బ్లాక్ అవుతుంది. చిన్న ఆలోచన అక్కడ లేకపోతే అట్లా పెట్టవచ్చు మీరు గ్రీన్ ఫెన్సింగ్ టైప్, సో ఓపెన్ క్లోజ్ లాగా. సో వాళ్ళు ప్రైవసీ అనుకోవాలన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. కమిషన్ ఛట్ పూజ సందర్భంగా బొల్లారం మున్సిపల్ పరిధిలో ఉన్న ఉత్తర భారతీయ ప్రజలకు ఎంపీ రఘునందన్, బొల్లారం సీఏ రవీందర్ రెడ్డి, బొల్లారం మున్సిపల్ కమిషనర్ తో కలిసి వ్రతం ఆచరించే మహిళలకు చీరలు, పాలు, పండ్లను బొల్లారం మున్సిపల్ పట్టణ అధ్యక్షులు కేజీఆర్ ఆనంద కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. బొల్లారం మున్సిపాలిటీలో జనసేవ సంఘ్ ఛట్ పూజ సమితి ఆధ్వర్యంలో నవంబర్ 27, 28, 2025 తేదీల్లో ఛట్ పూజ అత్యంత ఘనంగా నిర్వహించారు. బీహార్ సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబం, బీహార్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉపవాసం ఉన్న మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో చెరువు, నది ఒడ్డున గుమిగూడారు. భక్తులు తమ తలలపై పవిత్రమైన సోర్పాలను మోస్తూ అందులో పండ్లు, తేకువ వంటి పూజా వస్తువుల నుంచి సూర్యాస్తమయ సమయంలో నీటిలో నిలబడి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎంపీ రఘునందన్, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే ఓ ఎన్నో ఏళ్ళ చీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే बोलो छठ मैया యాలో యాలా యాలో రే ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే మండేటి గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ వ్యాధి సోకిన కుక్కలతో జనాలు అవస్థలు పడుతున్నారు. మండలంలోని బస్వాపూర్ గ్రామంలో చర్మ వ్యాధులు సోకిన కుక్కలు జనాల మధ్య తిరుగుతూ ఇండ్లలో చొరబడుతుండటంతో వాటి నుంచి వైరస్, బ్యాక్టీరియా లాంటివి తమకు తమ పిల్లలకు ఎక్కడ అంటుకుని రోగాల బారిన పడతారోనని జనాలు భయాందోళన చెందుతున్నారు. గ్రామ కార్యదర్శి ఈ విషయంలో అంతగా శ్రద్ధ చూపించడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తున్నాయి. వ్యాధి సోకిన కుక్కలను ఏమాత్రం ఆలస్యం చేసినా కుక్కల నుంచి జనాలకు ఇన్ఫెక్షన్ ద్వారా పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడే అవకాశాలున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యాధి బారిన పడిన కుక్కల నియంత్రణకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం సమర్పించారు. కొన్ని సంవత్సరాలుగా తమ గ్రామంలో కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల 5 కిలోమీటర్ల మేర ఇతర గ్రామాలకు వెళ్లి పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల 3 గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా అందరికీ నమస్కారం. మాది పెద్దాపూర్ గ్రామం, వెల్దుర్తి మండల్, మన మెదక్ డిస్టిక్. మా గ్రామంలో ప్రారంభం నుండి ఐకేపీ కేంద్రం అంటే ధాన్య కొనుగోలు కేంద్రం ఉన్నది. మా గ్రామంలో 2 విలేజ్లు నెల్లూరు, షేరిల, దాంతోపాటు మా గ్రామం పెద్దాపూర్ గ్రామం. వరి పంట పొలాలన్నీ మేజర్గా మా విలేజ్లే ఉంటాయి. మా విలేజ్లో ఇట్లా గత 4-5 సంవత్సరాల నుంచి ఈ కేంద్రం కొనుగోలు కేంద్రం నడుస్తున్నది. అయితే గత పంట నుండి కొంతమంది సొంత ఇబ్బందుల వల్ల ఎవరో ఏమో తిట్టిరు అనేసి, ఎవరేమో కట్టలేరు అనేసి మా కొనుగోలు కేంద్రం తీసేసిరు. ఇప్పుడు మా రైతులకి దాదాపు ఒక 5 కిలోమీటర్ దూరంలో ఇట్లా ఏ కేంద్రం లేదు, కొనుగోలు కేంద్రం.
మేము పంటని అమ్ముకోవాలంటే 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ ట్రాక్టర్ కిరాయి కట్టుకోవాలి. దానికి లేట్ అయ్యి ఆడ మాకు స్థలం లేక లేట్ అయ్యి టాపర్ కిరాయి కట్టుకోలేక మాకు దిగుబడికి ఇట్లా రావడం లేదు. కాబట్టి మేము జేసీ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. నిన్న మా మండలి ఎంఆర్ఓ గారికి ఇట్లా వినతి పత్రం ఇచ్చినాం. కాబట్టి మా అధికారులు మాపై దయించి కొంచెం మా విన్నపాన్ని మన్నించి మీరు మా గ్రామంలో తిరిగి మా ఐకేపీ కేంద్రాన్ని, అదే ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఎందుకంటే మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. వర్షాలు పడి మళ్ళీ మేము చాలా రోజులు ఎండిన ధాన్యం ఇట్లా మరసా తడిచిపోయి లేట్ అయ్యి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు దిగుబడి ఇట్లా రావడం లేదు. మేము దయించి మళ్ళా మా గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పునఃప్రారంభిస్తారని మేము కోరుతున్నాం. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కొల్చార మండలం నుంచి మాజీ జడ్పీటీసీ సభ్యులు ముచ్చంగారి మేఘమాల సంతోష్, మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, సత్యనారాయణరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థులతో పోషణ మాసం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ పోషక మాసం కార్యక్రమం 17 సెప్టెంబర్ నుండి 16 అక్టోబర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె హేమావతి బాలామృతంతో వండిన వంటకాల స్టాళ్లను తిలకించి ఆయా ఆహారాన్ని రుచి చూశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పోషక మాసం ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. అవి సరిగా పనిచేయాలంటే సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని, అది వయసును బట్టి ఆహారం తీసుకోవాలన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఎదగాలంటే ప్రతిరోజు కొంత సమయం కేటాయించి కౌమార బాలికలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు యోగా, వ్యాయామం, నడక చేయాలన్నారు. ఆరోగ్యవంతమైన వారి మొహంలో బ్రైట్నెస్ కనబడుతుందని, తల్లులు తప్పకుండా తమ పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఇంట్లోనే ఆహారం వండి పెట్టాలని, బయట ఆహారం పిల్లలకు అందించొద్దన్నారు. మేడం 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 ఎక్కడ వస్తే అక్కడ మీ తల్లి మీరేం చేస్తారంటే పెట్టిన డైట్ చార్ట్ తయారు చేస్తాము. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి బాలాంతంతో రోజు పెట్టాలని చెప్తాము పిల్లలకి. అదే రకంగా మీరు చేసి పెడితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఆకుకూర వేసి ఏమేమి చేయొచ్చు అనేది ఆకుకూర చపాతి, ఆకుకూర చపాతి, ఎక్కడ తింటాను. ముఖ్యంగా మనం చెప్పుకుంటాం, ఇప్పటిదాకా మీకు బాగా అవగాహన కలిగడం కోసం అందరూ ఆఫీసర్స్ మీతో మాట్లాడారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీతో షేర్ చేసుకున్నారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, మన పంచభూతాలు ఏవైతే మనం చెప్తామో, గాలి, నీరు కదా, ఆకాశము, భూమి కదా, పృథ్వీతత్వము, జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం, ఏవైతే ఈ పంచభూతాల్లో మనం నివసిస్తున్నామో అదే పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా గమనించారా? మీరు ఉందని నమ్మకుండా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా సేమ్ అదే తత్వాలు మన శరీరంలో కూడా ఉంటాయి. కాబట్టి ఆ శరీర 5 తత్వాలు సమానంగా పనిచేయాలంటే మన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలంటే మన శరీరానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అలాగే విటమిన్స్ ఎన్ని తీసుకోవాలి, ఎంత పాలలో సంపాదనలో తీసుకోవాలి, అలాగే కొవ్వులు ఎలా తీసుకోవాలి, ఆయిల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫ్యాట్, అవి ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా సమపాళల్లో ఒక మనిషికి ఎంత అవసరం అవుతాయి. అంటే ఏంటి,
చిన్న పిల్లకి వృద్ధులకి ఒకే రకమైన ఆహారం ఎప్పుడు ఉండదు. కాబట్టి పెరిగే వయసును బట్టి ప్రెగ్నెంట్ మదర్ ఒక రకంగా, 1 to 5 years చిల్డ్రన్ ఒక రకంగా, ఆ తర్వాత అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఒక రకంగా, ఆ తర్వాత మిడిల్ ఏజ్లో ఒక రకంగా, ఓల్డ్ ఏజ్లో ఒక రకంగా ఈ ఆహారం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఫస్ట్ 5 years అంటే ఏంటి, బేబీ మదర్ భూమిలో ఉన్నప్పుడు ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఆ బేబీ మంచి హెల్తీ బేబీ తయారవుతుంది 9 నెలల పాటు. ఆ 9 నెలల్లో ఆ మదర్ ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నారు, అదే రకంగా మదర్ ఎంత సైకలాజికల్గా మెంటల్గా బ్యాలెన్స్గా ఉంది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ బేబీ హెల్తీ బేబీ సంపూర్ణమైన బేబీ లాగా ఎదగలుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్తీగా ఉండగలుగుతుంది. వెనకటి కాలంలో మన అమ్మమ్మలు అందరూ మంచిగా, అమ్మమ్మలు మన అమ్మలు బాగా వంట చేసుకుడు మనకి హెల్తీగా ఉండేవారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పైతర గ్రామంలో PSCS ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘం చైర్మన్, DCMS వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ గ్రామ రైతులు నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరిధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా DCMS వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ మాట్లాడుతూ రైతులు వరిధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భానుప్రకాష్ రెడ్డి, ఎల్లేశం, మురళి, సంఘం డైరెక్టర్ జీవయ్య, CEO నవీన్, సిబ్బంది బీరప్ప తదితరులు పాల్గొన్నారు. మీరు కొట్టండి, బాధ్యత కలిగి మీరు కొట్టండి. ముందు మీరు కొడితే మేము అందరినీ కూర్చునే పాండవుల కౌరవులకు అందరు పెద్ద థ్యాంక్ యూ. దాన్ని ఆయన కూడా కొడతారు రాయ అమలు తరఫున విలేకరుల తరఫున కదండి అలా పట్టు తీర్పు డైరెక్టర్ సార్ ఊరు పెద్ద మనిషి నువ్వు కొట్టి నువ్వు కొట్టుడు కాదు, నేను కొట్టినప్పుడు నువ్వు కొట్టినట్టే కానీ ఊర్లో ఎవరో పెద్ద మనిషి ఎట్లా కొట్టుకొని చూసుకో, ఒకటి ఎక్కడ దాకా కూడా దండం పెడతాం కానీ తప్పదు కూడా. సిద్దిపేట పట్టణం గాంధీ చౌరస్తాలో గల సిటిజన్స్ క్లబ్ లో టాస్క్ ఫోర్స్ ప్రత్యేక పోలీస్ బృందం ఆకస్మిక దాడులు జరిపించింది. ఈ దాడుల్లో క్లబ్ పరిధిలో పేకాట జోరుగా కొనసాగుతుందని నమ్మదగ్గ సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సూచన మేరకు పోలీస్ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. రిక్రియేషన్ పేరిట క్లబ్ లో ఇల్లీగల్ గా పేకాట కొనసాగుతున్నట్లు నిర్ధారించి ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. సుమారు సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ దాడులు కొనసాగాయి. ఈ తనిఖీల్లో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు పలువురు ప్రముఖులున్నట్లు సమాచారం. దాడులలో క్లబ్ లో పేకాట ఆడుతున్న పలువురి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని విచారించినట్లు సమాచారం. ఎట్టకేలకు క్లబ్ లో పేకాట డబ్బులు కాయిన్స్ రూపంలో మార్చి జూతం ఆడుతున్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు పోలీసులు ధృవీకరించినట్లు తెలుస్తోంది. డబ్బులు చేతులు మార్చి పేకాట ఆడుతున్నట్లు నిర్ధారణ చేశారు. ఈ తనిఖీల్లో పలువురు కాంగ్రెస్ బడా నాయకులతో పాటు TRS నాయకులు, సిద్దిపేట ప్రముఖులు సైతం అదుపులోకి తీసుకుని వారి సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా సిద్దిపేట నడిబొడ్డున క్లబ్ లో పేకాట బహిరంగంగా కొనసాగుతోందని, ఈ క్లబ్ నిర్వహణకు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు బగాయిస్తున్నారని క్లబ్ కార్యకలాపాలపై పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. పూర్తి సమాచారం త్వరలో తెలియనుంది.
ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.